గోస్ట్ జాబ్స్ అంటే నిజంగా జెన్యూన్ రిక్రూట్మెంట్స్ దేనిలో జరుగుతున్నాయి అంటే కాస్త కూస్తో ఎడ్యుకేషన్ సెక్టర్, బిజినెస్ సర్వీసెస్, ఐటీ కౌన్సిలింగ్ సెక్టర్, వీటిలోనే నిజంగా గోస్ట్ జాబ్స్ తక్కువ ఉన్నాయి. ట్రూ జాబ్స్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నారనమాట. ఈ ప్రాక్టీస్ వల్ల అప్లికెంట్స్ మోసపోతారు. దాంతోపాటు కంపెనీ మీద ట్రస్ట్, లాంగ్ స్టాండింగ్లో ట్రస్ట్ కూడా తగ్గుద్ది. అయితే ఈ ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నారంటే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, ఫ్యూచర్ టాలెంట్ మేము తీసుకుంటాము, మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పుకోవడానికి. సో చూడటానికి వెబ్సైట్లో ఆ జాబ్ వేకెన్సీ ఓపెన్ ఉంటుంది, కానీ నిజంగా జాబ్ ఉండదు అనమాట. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, కొన్ని ఆల్గోరిథమ్స్ ఉపయోగించి ఎప్పుడు జాబ్ వేకెన్సీస్ చూపిస్తూ ఉంటాయి ఆన్లైన్లో, కానీ నిజంగా జాబ్ ఉండదు. కాబట్టి జాబ్స్ కోసం నిజంగా సెర్చ్ చేయాలనుకుంటే మాత్రం ఈ గోస్ట్ జాబ్స్ బారిన పడొద్దని చెప్పి చాలామంది ఆన్లైన్లో చెప్తున్నారు. దానిలో నిజం కూడా చాలా కనిపిస్తోంది అనమాట. వీటన్నిటితో పాటు ఫారెన్లో జాబ్స్ ఉన్నాయని, ముఖ్యంగా లావోస్, కాంబోడియా, నైజీరియా ఇలాంటి దేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కొన్ని ముఠాలు ఆపరేట్ చేస్తున్నాయి. చివరికి ఆ దేశం వెళ్ళిన తర్వాత అంటే డబ్బులు కట్టి వీళ్ళు జాబ్లో జాయిన్ అవుతారు. ఆ దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన జాబ్లో కాకుండా కొన్ని ఫ్రాడ్ జాబ్స్లోనో, తప్పుడు జాబ్స్లోనో, లేకపోతే ఈ ఆన్లైన్ ఫ్రాడ్ జాబ్స్లోనో వాటిలో వాళ్ళని పెడుతున్నారనమాట. ఇది కూడా చాలా మోసం. దాంతో వాళ్ళు ఇల్లీగల్ పనులు చేస్తూ అక్కడ ఇరుక్కుపోతున్నారు, ట్రాప్ అయిపోతున్నారు. సో ఇలాంటి వాటిలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే కొన్ని ముఠాలు నిజంగా ఇలాంటి దొంగ జాబ్స్ సంబంధించి ఆపరేషన్ చేస్తున్నాయో, ఏదైతే కొన్ని ముఠాలు ఇలాంటి ఫేక్ లేదా ఇల్లీగల్ జాబ్స్ గురించి ట్రాప్ చేస్తున్నాయో వాటి పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి.